ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా వాసర గ్రామంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ సురేష్ షట్కర్, కలెక్టర్ వల్లూరు క్రాంతి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఇక వాసర్లో యంగ్ ఇండియాలో భాగంగా రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి 25 ఎకరాల భూమిని ఇచ్చిన గిరిజన రైతులకు మరో చోట 25 ఎకరాల భూమిని ఇచ్చి ఆదుకోవాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. ఇక గిరిజనులకు విద్యాపరంగా, వైద్యపరంగా, ఉపాధి పరంగా మెరుగైన అవకాశాలు కల్పించడం కోసం మారుమూల ప్రాంతాలలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. భూమి లేని పేద కుటుంబాన్ని ఆడుకోవాలి. అర్ధెకరమో ఎకరమో ఎకరన్నరనో 2 ఎకరాలు వాళ్ళకి అందియాలి, వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చింది కాంగ్రెస్. పాఠశాల అంతర్జాతీయ స్థాయిలో కానీ మీ త్యాగాన్ని గౌరవించాలి. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే ఈ భూమిని ఇచ్చింది పేదవారికి, ప్రత్యేకంగా గిరిజనులు. భూమి నిరుపేదలకు, భూమి కుటుంబాలకు భూములు ఇచ్చింది. వాళ్ళే ముందుకు వచ్చి మా ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో పాఠశాల వస్తుంది కనుక మేము సిద్ధంగా ఉన్నాము, కానీ మీరు కూడా మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఆ ధైర్యంతో మీరు ముందుకు వచ్చిందే. మీరు ఎక్కడా కూడా అభద్రతకు గురి కాకూడదు. ఈ రోజు ప్రభుత్వం మీకు మాటిస్తుంది. ఖచ్చితంగా 15 కుటుంబాలు